మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో భయం వచ్చినప్పుడు, మన జీవితం భీతి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఆదరించగలిగిన, ధైర్యపరచగలిగింది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట. ఈ మాటకు నువ్వు దూరంగా ఉంటే, ఈ వాక్యానికి నువ్వు దూరంగా ఉంటే, ఈ దేవునికి నువ్వు దూరంగా ఉంటే భయము చేత చచ్చిపోతావు. బిక్కుమంటూనే చచ్చిపోతావు. కానీ వినో, దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వాక్కు చేత నీకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడుగుతున్నా, ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నువ్వు ధైర్యం పొందుకోవాలా? ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నువ్వు ఆదరించబడలా? ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నీకు వాగ్దానం దొరకలా? ఎన్నిసార్లు నీ జీవితంలో దుఃఖం ఉబ్బుక్కుంటూ వస్తున్నప్పుడు బైబిల్ తెరిచినప్పుడు దేవుడు నీతో మాట్లాడలా? దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, బైబిల్ ద్వారా నాతో సరైన సమయంలో మాట్లాడాడు బ్రదర్ అన్నవాళ్ళు చూపిస్తారా? అది నా దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. నువ్వు కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఏం చేయాలో చేతగానప్పుడు, ఏ మార్గము కానరానప్పుడు నీతో మాట్లాడడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు.